ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి. మరి ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. 135వ కీర్తన 14. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును, తన సేవకులను బట్టి ఆయన సంతాపమునొందును. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం ఈ దినం ప్రభు అంటున్నాడు, యెహోవా తన ప్రజలకు న్యాయం తీర్చును, ఆయన తన సేవకులను బట్టి సంతాపమునొందును. దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధిస్తూ ఉన్నటువంటి ప్రజలముగా మనకు దేవుడు న్యాయాన్ని తీరుస్తారని ప్రభు తెలియపరుస్తున్నాడు. ఆయన సేవకులను బట్టి, ఆయనను సేవించుచున్న మనం అందరం ఆయన సేవకులం, ఆయన బిడ్డలం అయితే మనల్ని బట్టి ఆయన సంతాపం నొందుతాడట. అంటే మనం అనేక రీతిలుగా కష్టములు, బలహీనతలు, ప్రయాసలతో ఉంటూ బాధపడుతూ ఉన్నప్పుడు మనల్ని బట్టి ఆయన సంతాపపడతాడు. అంతేకాక మనము పొరపాట్లు, తప్పిదములు చేస్తూ ఉన్నప్పుడు దానిని బట్టి ఆయన సంతాపపడి మన విషయమే దుఃఖపడతాడు. కాబట్టి తన జనులకు న్యాయం తీర్చే దేవుడు, తన సేవకులు దుఃఖపడుతుండగా సంతాపం ఉండేవాడు. వారి పొరపాట్లను బట్టి సంతాపముంది సరైన మార్గములో మనల్ని నడిపించే మన కాపరిగా, నాయకుడిగా ఉన్నటువంటి యేసయ్య మరి శ్రేష్టమైనటువంటి ప్రతి దీవెన ఆశీర్వాదాన్ని మనకి ఈ ఉదయకాలం అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి అన్యాయముగా ఒకవేళ ఆయా రకములైన బలహీనతలకి గురి చేయబడుతున్నావేమో, అయితే దేవుడు నీ పక్షాన న్యాయం చేసేవాడు. జనములు ఒకవేళ నీ పక్షాన నిలబడకపోవచ్చు, కానీ దేవుడు నీకు న్యాయం తీర్చే దేవుడు. కాబట్టి ప్రభు వైపు చూడు, ప్రార్థించు. తన సేవకులను బాధపడుతూ ఉన్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు, తన ప్రజలు తనల్ని ఆరాధించి తనని గణపరిచే తన ప్రజలు ఏడుస్తూ ఉండగా ప్రభు మరి సంతోషించే దేవుడు కాదుగా, నిశ్చయంగా ఆయన సంతాపపడుతూ మన శ్రమలన్నిటిలోనూ మన ప్రధాన యాజకుడు భారాన్ని వహించే దేవుడు. అవును, ఈ ఉదయకాలం నీకున్న ప్రతి పోరాటం ఆయనకు తెలుసు. నీకున్నటువంటి ప్రతి నింద, అవమానం ప్రభు ఎరిగే ఉన్నాడు. నిశ్చయంగా దేవుడు నీకు ఆశీర్వదించబోతున్నాడు. అందుకనే ఉదయకాలం మనతో మాట్లాడుతున్నాడు. తన ప్రజలకు ఆయన న్యాయం తీర్చే దేవుడు. ఈ ఉదయకాలం నీ కుటుంబంలోనికి న్యాయము తీర్చే న్యాయాధిపతిగా ప్రభు రాబోతూ ఉండగా ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకో. నీకున్న యావత్ బాధలో ప్రభువు భాగం పంచుకొని అనుభవం కలిగిన వాడే నిన్ను ఆదరించి నిన్ను లేవనెత్తపోతున్నాడు. నీ పక్షాన్ని గొప్ప కార్యం చేయబోతున్నాడు. కాబట్టి అన్ని విషయాల్లో ప్రభు విషయమై మరి జ్ఞాపకం చేసుకొని ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం ప్రభా, యెహోవా తన జనులకు న్యాయము తీర్చును, తన సేవకులను బట్టి ఆయన సంతాపమునందునని శ్రేష్టమైన రీతిలో ప్రభా నువ్వు మాతో మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు. ఈ వాగ్దానం నీ ప్రియులందరి జీవితాల్లో, నీ బిడ్డలందరి జీవితాల్లో యేసు నామములు ఇప్పుడే నెరవేరునుగాక. వారి పక్షాన న్యాయం జరుగునుగాక. అయ్యా, వారి మీద ఉన్నటువంటి అపనిందలు, అవమానాలు, అన్యాయముగా చేయబడిన ప్రతిదీ యేసు నామములు ఇప్పుడే కొట్టివేయబడునుగాక. వారి పక్షాన న్యాయము తీర్చే న్యాయకర్తగా, న్యాయాధిపతిగా ప్రభా ఈ ఉదయకాలం మీరు ఉండండి. వారి గృహాల్లో తండ్రి న్యాయం తీర్చబడునుగాక. వారి పనుల్లో వారికి న్యాయం చేయబడునుగాక. అయ్యా, ప్రతి విధమైన నాయన తండ్రి అసమాధానం, తగాదాలు, ఇష్యూస్లో ఇదిగో నీ సమాధానం బిడ్డలకు అనుగ్రహించబడాలి. వారి పక్షాన మీరే న్యాయం చేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి యేసు నామములో ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. నీ బిడ్డలు వేదనతో ఉంటున్నారయ్యా, అయ్యా బాధపడుతున్నారు. అటు వారందరి విషయమే నీవు సంతాపపడుచున్నానని తెలియపరుస్తున్న దేవుడు, వారి బాధలన్నింటిలో నుండి వారికి యేసు నామములో ఉదయకాలం విడుదల కలుగునుగాక. ఇంకను ప్రభా తెలిసి తెలవక ఆయా బలహీనతలు, పోరాటాలు, తప్పిదములు చేయొచ్చు అయ్యా, నీవు సంతాపపడినట్లుగా చేయించిన వారి ప్రవర్తన దయతో ప్రభా మీరు క్షమించండి. నీ సేవకులను బట్టి నువ్వు సంతాపపడే దేవుడు, బాధపడే దేవుడు అయ్యా, వారి ఆదరణ కొరకు నాయన నువ్వు కార్యములు చేసే దేవుడు. నిశ్చయంగా నీ ప్రజలందరినీ సరిచేయండి, దిద్దుబాటు చేయండి అయ్యా, జ్ఞానమును దయచేయండి. వారిని ప్రభా మంచి మార్గంలో నడిపించమని, నీ వాక్కు చేత వారిని సరిచేయమని ప్రార్థిస్తూ వారిని మార్గంలో అనుసరిస్తూ ఉంటుండగా ఇది మొదలుకొని ప్రతి బాధ, ఇరుకు నుండి వారందరికీ విడుదల దయచేయండి. ఈ ఉదయకాలం ప్రతి విధమైన కోర్టు కేసులు యేసు నామములో విడుదల కలుగునుగాక. భూతగాదాలు, ఆర్థిక సమస్యలు యేసు నామములో కొట్టివేస్తున్నాం. అతి ప్రాముఖ్యంగా తను ఎంతమంది గర్భఫలం లేని స్థితిలో ఉంటున్నారో వారి గర్భాలు యేసు నామములో ఉదయకాలం తెరవబడునుగాక. నిరుద్యోగ స్థితులు కొట్టివేయబడునుగాక. అయ్యా, మంచి
జీవిత సెటిల్మెంట్స్ ప్రభాని బిడ్డలకు దయచేయండి. అన్ని విషయాల్లో మీరే తోడుగా ఉండి, అప్పులు ఆర్థిక సమస్యల నుండి విడుదల. ఎంతమంది ఆయా అనారోగ్యాలను బట్టి ఆయా సమస్యలను బట్టి కామెంట్స్లో ప్రభా ప్రార్థన అవసరతలు కోరుతున్నారో అటు బిడ్డలందరి అవసరతలు యేసునామములో తీర్చబడును గాక. అనారోగ్యముల నుండి యేసునామముల వారికి స్వస్థత కలుగును గాక. ప్రతి సమస్యను మీ పాదం లేదా పెట్టుచున్నాం. ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి, ఆశీర్వదించమని. ఈ ఉదయకాలం బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దర్శించండి ప్రభా. వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేరునుగాక. ఇది మొదలుకొని వారికి నాయన నిత్యము సమాధానము న్యాయము నిత్యం తీర్చబడును గాక. బిడ్డలందరినీ ఆశీర్వదించండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి. మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. ప్రతి వాగ్దానం లైక్ చేయండి, అనేకులకి షేర్ చేయండి. తద్వారా ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు గొప్ప సమాధానం మీకు అనుగ్రహిస్తున్నాడు. దేవునికే మహిమ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.